సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల వారసులైనా కూడా వారు హీరో హీరోయిన్లుగా మారాలనే కలలు కంటూ ఉంటారు. అందులో తమను తాము వెండితెరపై చూసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతో మంది దర్శక నిర్మాతలు తమ వారసులను హీరో హీరోయిన్లుగా మార్చారు. ఇప్పుడు ఆ లిస్ట్లో పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నారు. సుకుమార్ వారసురాలు సుకృతి వేణి బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించింది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. త్వరలోనే థియేటర్లలో విడుదల కానున్న తన డెబ్యూ మూవీ ప్రమోషన్స్ లో సుకృతి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. గాంధీ తాత చెట్టు అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కే సోషల్ మెసేజ్ డ్రామాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకుమార్ వారసురాలు సినీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్క్రీన్ అవటం మాత్రమే కాకుండా అప్పుడే సుకృతికి అవార్డులను కూడా తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇక ఫైనల్ గా గాంధీ తాత చెట్టు థియేటర్లలో విడుదలయ్యే సమయం వచ్చేసింది. దీంతో మేకర్స్ అంతా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఆ ప్రమోషన్స్ లో సుకృతి కూడా యాక్టివ్ గా పాల్గొంటోంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో పుష్పలో తాను యాక్ట్ చేయాలని అనుకోవటంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ దర్శకుడి వారసురాలు. నేను పుష్ప 2లో యాక్ట్ చేస్తానని నాన్నను అడిగాను. ఎందుకంటే మా టీచర్స్, ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళందరూ నువ్వు పుష్పలో యాక్ట్ చేస్తున్నావా అని అడిగేవారు. చేయట్లేదు, నాకే చేయాలని అనిపించలేదు. నేను చిన్నపిల్లను కదా, అందుకే యాక్ట్ చేయలేదని అనుకున్నాను. కానీ నిజంగా జరిగింది అది కాదు. మా నాన్నను అడిగినప్పుడు ఆడిషన్ చెయ్యి, ఆ తర్వాత చూద్దామని నాన్న అన్నారు అంటూ అసలు విషయం బయటపెట్టింది సుకృతి వేణి. దీంతో సొంత కూతురికి కూడా ఒక రోల్ ఇవ్వాలంటే ఆడిషన్ పెట్టే తండ్రి సుకుమార్ అంటూ తన కూతురు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్పతో పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ గా మారిపోయాడు సుకుమార్. ఆ మూవీ 3 ఏళ్ల క్రితం విడుదలయ్యి యావరేజ్ టాక్ తో కోట్లు కొల్లగొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, డైలాగులు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఫేమస్ అయిపోయాయి. దీంతో సినిమా కూడా పాన్ ఇండియా హిట్ గా మారిపోయింది. పుష్ప 2 విషయంలో కూడా అదే జరిగింది. ముందుగా ఈ మూవీ రిలీజ్ అవ్వగానే దీనికి కూడా మిక్స్డ్ టాకే లభించింది. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతూ వేగంగా 1500 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా రికార్డు సాధించింది. దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు సుకుమార్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతికి తన టాలెంట్ నిరూపించుకునే సమయం వచ్చేసిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.